ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్. డిఎన్డి. వి ఆల్ సపోర్ట్ క్యాపిటలిజం, బట్ అట్ వాట్ కాస్ట్? సీఎం గారు, మీరు చేసే పని అభివృద్ధా అనర్థమా అనేది మాకు ఎట్లా అర్థమవుతుందండి? మొన్నేమో చెరువులు సంరక్షించుకోవాలి, వరదల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగులని నిమిషం కూడా ఆలోచించకుండా బుల్డోజర్స్తో ధ్వంసం చేపించేశాం. మరి ఈరోజేమో అదే బిల్డింగులు వాటి వల్ల మనకి వేల కోట్ల ఆదాయం వస్తుంది అని, ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మరి ఈరోజు ఈ 400 ఎకరాలని మారుస్తున్నాం. ప్రభుత్వం చేసే పని వెనుకాల ఉన్న అంతరార్థం మాకు అర్థం కావాలి అంటే మీరు దయచేసి పనిచేసే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఇలా హైడ్రా అని చెప్పి బిల్డింగుల్ని పడగొట్టడం వల్ల చెరువులని ఎలా సంరక్షించుకుంటాము, వరదల్ని ఎలా అరికడతాము అనే విషయము ఎంతమంది జనాలకు అర్థమైందండి? అంటే జనాల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ కంటే కూడా హైడ్రా జరిగిన రోజుల్లో రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ మీద, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు వస్తాయి బుల్డోజర్లు, ఎల్లుండి నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గరకు వస్తాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందన్నమాట. ఇక హైడ్రా జరిగినప్పుడు కూడా హైడ్రా హెడ్ చీఫ్ రంగనాథ్ గారు కూడా ఏమన్నారంటే, మేము అసలు ఇన్ఫర్మేషన్ని అడ్వాన్స్లో ఎవరికి చెప్పట్లేదు, మేము ఇప్పుడు ఒక బిల్డింగ్ని ధ్వంసం చేస్తున్నాం, ఆ బిల్డింగ్లో ఉండే రెసిడెంట్స్కి కూడా మేము అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకో తెలుసా, ముందే చెప్పేస్తే వాళ్ళు వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకుంటారు, మా పనులు ఆగిపోతాయి అని. ఇది ఎలాంటి లాజిక్ అండి అసలు? ఎందుకంటే మీ పనులు ఆగిపోతాయి, మీ సంకల్పం ఆగిపోతుంది, కరెక్టే, కానీ ఈ ప్రాసెస్లో మీరు రైట్ టు షెల్టర్ అండ్ రైట్ టు ప్రాపర్టీ, ఈ రెండు రైట్స్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ హైడ్రా అప్రోచే ఈరోజు కూడా ఏంటంటే, అంటే రాత్రికి రాత్రి 50 బుల్డోజర్లు వచ్చేసి హడావుడిగా 400 ఎకరాల్లో పనులు మొదలుపెట్టడం, అది కూడా ఉగాది ఈద్ అంటే ఆ సెలవులప్పుడు మరి హెచ్సియూలో స్టూడెంట్స్ స్టాఫ్ ఎక్కువగా ఉండరు, ఆ టైంలోనే హడావుడిగా ఫట్ చేసేయడం. అంటే మనం ముందే ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే మరి స్టూడెంట్స్ స్టాఫ్ గొడవలు జరుగుతాయి, కోర్టులో స్టే తెచ్చుకుంటారు, పనులు ఆగిపోతాయి. ఈ లాజిక్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది ఎప్పటికైనా డీరేల్ అవుతుందండి. దట్ ఈజ్ నాట్ ద అప్రోచ్. పని వెనుకాల ఉద్దేశం మీకు మంచి ఉద్దేశమే ఉన్నప్పటికీ, అంటే ఐఎమ్ సిన్సియర్లీ హోపింగ్ హైడ్రా వెనుకాల ఉన్న మంచి ఉద్దేశమే ఈరోజు హెచ్సియూ ప్రాజెక్ట్ వెనుకాల కూడా ఉండుండొచ్చు, కానీ జనాలది రిసీవ్ చేసుకోవాలి కదా. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఈరోజు తెలంగాణ ప్రజలకి ఏదైనా ఒక ప్రశ్న ఉందా అంటే, ఈ 400 ఎకరాలలో తెలంగాణ ప్రభుత్వం చేసే పని, దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత? మన సీఎం రేవంత్ రెడ్డి గారు లాభం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వచ్చే కమర్షియల్ లేఅవుట్ ఐటీ హబ్ వల్ల 5 లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయని, 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని. ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే, కానీ నష్టం ఎంత అనే దాని మీద ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఒక అవగాహన మనకి కల్పించకపోవటం వల్ల ఈరోజు మనం అంతా రకరకాలుగా ఊహించుకొని భయపడుతున్నాం. అంటే మరి మనకి గ్యాస్ సిలిండర్స్ అనేవి నిత్యావసర వస్తువు ఈరోజు, కానీ మనమేం ఆలోచిస్తున్నాం, అరే ఇలా 100,000 ఎకరాలు చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతే రేపు మన పిల్లలకి ఆక్సిజన్ సిలిండర్స్ అవి నిత్యావసర వస్తువులుగా అవుతాయా అనేది మన భయం. సరే, మొన్న మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి హైదరాబాద్లో దామగుండం వికారాబాద్ ఫారెస్ట్ రిజర్వ్లో ఇండియన్ నేవీ స్టేషన్ ఓపెన్ చేశారు. ఆ పని మొదలుపెట్టినప్పుడు కూడా ప్రొటెస్ట్లు ఇలాగే భారీగా జరిగాయి. మీడియాలోనూ అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే, ఆ ఇండియన్ నేవీ స్టేషన్ అంటే దానికి సంబంధించిన పనుల కోసం 2,900 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని డిస్టర్బ్ చేస్తున్నారని, 12 lakh ట్రీస్ని కట్ చేసేస్తున్నారని న్యూస్ వచ్చాయి. కానీ కోర్టులో తేలిన నిజం ఏంటి అంటే 2,900 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కాదు, అందులో కేవలం 1,500 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్నే మనం ఈ పనికి వాడుతున్నాము అనేది తేలింది. ఇంకోటి ఏంటంటే 12 lakh ట్రీస్ కాదు, 2 lakh ట్రీస్ కన్నా తక్కువే నష్టపోయాయి. అందులో కూడా చాలా వరకు చెట్లని మళ్ళీ ఆ ఫారెస్ట్ పరిధిలోనే నాటాము. ఇక ఇది జాతీయ భద్రత కోసం చేసిన పని కాబట్టి ఇండియన్ నేవీ స్టేషన్ ఆ ప్లేస్ని అక్కడ ఎంచుకోవడం జరిగింది అని, లాభము నష్టము ఈ పని ఎందుకు చేశాము ఇదంతా ఒక అవగాహన వచ్చింది కాబట్టి జనాలంతా అలా కామైపోయారు. కానీ ఈరోజు మనకి హెచ్సియూ మీద అవగాహన లేదు కాబట్టి మరి అపోజిషన్ వాళ్ళు పొలిటికల్ ఎజెండాతో
గోరంత ఉన్న నష్టాన్ని కొండంతగా చూపిస్తున్నారా, లేకపోతే నిజంగానే అంత నష్టం జరుగుతుందా అనేది మనకున్న ప్రశ్న. కానీ అది ఎవరు చెప్తారు? మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడతాడు, భూమి కూడా హెరిటేజ్ అవుతుంది, అంతే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష, ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. సో ఇప్పుడు మనకేం కావాలి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకేం కావాలి అంటే, నెంబర్ 1 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫామ్. ఏంటిదంతా, ఏంది రిపోర్టు అనుకోవద్దు. జస్ట్ ఏంటి, ఇప్పుడు మనకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఆ ప్లేసే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఆ 400 ఎకరాలే ఎందుకు అని. దానికి సీఎం గారు చెప్పారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, డబ్బులన్నీ అక్కడే ఉన్నాయి అని. కరెక్టే, కానీ అంటే లాభం గురించే మాట్లాడారు మళ్ళీ. మరి నష్టం సంగతి ఏంటి? ఆ 400 ఎకరాల్లో రకరకాల జీవరాశులు ఉన్నాయి, 200 టైప్స్ ఆఫ్ బర్డ్స్, 700 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇంకా అరుదైన నక్షత్ర తాబేలు, స్టార్ టార్టాయిజెస్, ఇంకా పైథాన్స్, పీకాక్స్, జింకలు, ఇలా రకరకాలు ఉన్నాయి. అక్కడ ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఎకోసిస్టమ్ ఉంది, బయోడైవర్సిటీ దెబ్బతింటది అనేది ఈరోజు మెయిన్ కంప్లైంట్. కాబట్టి ఎన్విరాన్మెంట్ రిస్క్ అసెస్మెంట్ అనేది అసలు ఏది, ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో మీరు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు మీరు ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కమిటీ ఫామ్ చేసింది అనుకోండి, కంపల్సరీ మీరు అడ్రస్, మీరు ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు మాకు ఆ ఎన్విరాన్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ఫామ్, మాకు ఆ ఫామ్ పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టాలి, అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. ఇక నెంబర్ 2, సరే ఉన్నాయి, చాలా రకాల జీవరాశులు ఉన్నాయి, నష్టం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కడితేనే అక్కడ చెట్టు, వాటిని వీటిని అన్నిటిని క్లియర్ చేయాలి, నష్టం జరుగుతుంది. కానీ ఆ నష్టం గురించి, ఆ నష్టాన్ని మినిమైజ్ చేయడానికి వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ టు మినిమైజ్ ద లాస్? అంటే ఎన్విరాన్మెంట్కి జరిగే నష్టాన్ని గవర్నమెంట్ ఎలా భర్తీ చేయబోతుంది? ఇప్పుడు చెట్లు ఇన్ని నరికేస్తున్నాం, దానికి ఫస్ట్ అసలు ముందు గవర్నమెంట్ ఆ 400 ఎకరాల్లో మేము ఏం తీసేయబోతున్నాం, మేము చదును చేసే ప్రాసెస్లో ఎన్ని లక్షల చెట్లు పోతున్నాయి. సో మరి అన్ని లక్షల చెట్లు పోయినప్పుడు ఆ పక్కనంతా కూడా ఇంకా చాలా ఎకరాలు ఉన్నాయి హెచ్సియులో, ఎన్ని మొక్కలు నాటబోతున్నారు, ఎన్ని చెట్లు నరికేస్తున్నారు, ఎన్ని మొక్కలు నాటబోతున్నారు? సో అదొకటి తెలియాలి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి చెట్లు నరికేసేటప్పుడు ఆ చెట్ల మీద ఆధారపడే చిన్న చితక ప్రాణులు అవన్నీ పోతాయి. ఇక ప్రతిదాన్ని మనం సంరక్షించుకోలేం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయి కదా, డియర్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, స్టార్ టార్టాయిజెస్ ఉన్నాయి, వీటన్నిటిని రెస్క్యూ చేసి రీలొకేట్ చేసే మెజర్స్ అసలు ఏవి? ఇక నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఎక్కడ? యూనివర్సిటీలో. అంటే we are touching students. Anything to do with students, it is a sensitive topic. ఇది గవర్నమెంట్కి అఫ్ కోర్స్ తెలియాలి, వాళ్ళు ఆలోచించి ఏం చేశారు? స్టూడెంట్స్ సెలవులకు వెళ్ళిపోయినప్పుడు, ఉగాది, ఈద్ అని చెప్పి, అంటే స్టూడెంట్స్ అక్కడ లేనప్పుడు రాత్రులు బుల్డోజర్లు వేసుకొని వస్తే అక్కడ పరిష్కారం, అంటే సమస్యకి పరిష్కారం అవ్వదు. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఉన్నప్పుడే స్టూడెంట్స్ని, స్టాఫ్ని ఎంగేజ్ చేసి పబ్లిక్ హియరింగ్ అనేది, అసలు పబ్లిక్ ఏం చెప్తుంది అనేది కన్సిడర్ చేయాలి. అప్పుడే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అప్పుడే క్లారిఫై చేస్తే అసలు ఇదంతా ఉండదు కదా. ఇక పాయింట్ నెంబర్ 4 లీగల్ ఆస్పెక్ట్. లీగల్ ఆస్పెక్ట్ అంటే ఈ ల్యాండ్ గవర్నమెంట్దే, హెచ్సియుది కాదు. అది మనందరికీ ఇప్పుడు 100% క్లియర్గా తెలుసు. కానీ నేను అనేది అది కాదు, గవర్నమెంట్దే ల్యాండ్, కానీ ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ల్యాండ్ గవర్నమెంట్ పేరు మీదే ఉంది. కానీ ఈ ల్యాండ్ని కేవలం అకాడమిక్ పర్పస్కి, స్పోర్ట్స్ పర్పస్కి మాత్రమే వాడాలి అనే ఒక క్లాజ్ ఉందంట. సరే, అదే నిజం అనుకోండి, మరి ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని ఇగ్నోర్ చేసేసి చకచక పనులు చేసేస్తుంది. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. రేపొద్దున మరి కేటీఆర్ గారు డిక్లేర్ చేసేసినట్టు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వచ్చి వాళ్ళు ఆ క్లాజ్నే పట్టుకొని ఈ ఐటీ హబ్ స్పోర్ట్స్ పర్పస్ కాదు, అకాడమిక్ పర్పస్ కాదు, లేపేసేయండి అని చెప్పి మొత్తం విధ్వంసం చేస్తారు. ఈరోజు
ఈ గవర్నమెంట్ కట్టేది ఎవరి డబ్బులతో, రేపు ఆ గవర్నమెంట్ కూల్చేది ఎవరి డబ్బులతో ఆలోచించాలిగా. అందుకే గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫామ్, అంటే సో దట్ వీ నో దట్ అసలు అందులో ఏమున్నాయి, ఏం జీవరాశులు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ అక్కడ ఎలా ఉంది, ఎకోసిస్టమ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. నెంబర్ 2, సరే ఉంది, ఆ ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుందని అనుకుందాం. వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ టు మినిమైజ్ ద లాస్, అంటే ఏం చేయబోతున్నారు, నష్టాన్ని ఎలా భర్తీ చేయబోతున్నారు. నెంబర్ 3, అక్కడ ఉన్న స్టూడెంట్స్ని, స్టాఫ్ని, లోకల్స్ని ఎంగేజ్ చేయాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరి వాయిస్ అయితే రేజ్ అవుతుందో వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళ కన్సర్న్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేయాలి. పబ్లిక్ హియరింగ్ ప్రతి ప్రాజెక్ట్కి తీసుకోవాలి. నెంబర్ 4, లీగల్ ఆస్పెక్ట్, అసలు అకాడమిక్ పర్పస్కి, స్పోర్ట్స్ పర్పస్కి మాత్రమే వాడాలి అని చెప్పిన మరి ఆ ల్యాండ్ని ఈరోజు ఈ కమర్షియల్ పర్పస్కి వాడి రేపొద్దున ఇంకెవరో వచ్చి కూల్చే అవకాశాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుందా? సో ఈ 4 పాయింట్స్ తెలంగాణ ప్రజలు దే ఆర్ డిమాండింగ్ ఆన్సర్స్ ఫర్ దీస్ 4 పాయింట్స్. ఇక రూలింగ్ పార్టీ ఎంత ఇంపార్టెంటో అపోజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అపోజిషన్గా టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ డెఫినెట్లీ ఈసారి చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ నాకు అపోజిషన్ పార్టీకి ఒక రిక్వెస్ట్ కూడా, ఎస్పెషల్లీ ఎందుకంటే నాకు ఆ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ ఈ పార్టీ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ నాకు వెంటనే తెలంగాణ మూమెంట్, మరి అందులో స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఆ బలిదానాలు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. కాబట్టి ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్రజా పనికైనా పొలిటికల్ ఎజెండా ఉంటుంది, ఎవరు ఉట్టిగానే చేయరు. పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా, గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? జింకలు, పుల్లులు, సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. కానీ సెన్సిటివ్ మ్యాటర్స్, సెన్సిటివ్ పాపులేషన్ అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యూత్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం ఎమోషన్స్ని ఎంతవరకు రెచ్చగొట్టాలి అనేది పొలిటికల్ ఎజెండాని కొంచెం పక్కన పెట్టి సెన్సిటివ్గా డీల్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుతో అయిపోలేదు ఈ ఇష్యూ, ఓన్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రాజెక్ట్ డీరేల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోవచ్చు, ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఇన్వాల్వ్ అవ్వాల్సి రావచ్చు. ఇక ఐ ఆల్సో హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ బీజేపీ. మొన్న జరిగిన తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్లో ప్రజలంతా మీరే మెయిన్ అపోజిషన్ అని చెప్పి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కానీ మరి ఈరోజు ఇష్యూ జరిగినప్పుడు మీ వాయిస్ ఏది? I don't hear BJP leaders' voice strong enough. బీజేపీ అంటేనే జాతీయవాదం. మరి ఈరోజు మన నేషనల్ బర్డ్ పీకాక్ అరుపులే వినిపిస్తున్నాయి వీడియోస్లో. సో వీ డిమాండ్ స్ట్రాంగ్ యాక్షన్ ఫ్రమ్ బీజేపీ. ఇక ఈ వీడియో ముగించే ముందు ఐ వాంట్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ద స్టూడెంట్స్ అండ్ ద యూత్ హూ ఆర్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హూ యాక్టివ్లీ వర్క్డ్ ఫర్ దిస్ కాజ్. అంటే సుప్రీం కోర్ట్ ఈరోజు స్టే ఇచ్చింది అంటే అందులో ఆ స్టూడెంట్స్ పవర్ అనేది చాలా ఉంది. సో మీరందరూ చాలా మంచి పని చేస్తున్నారు. యాక్టివిజం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కానీ అదేవిధంగా పొలిటికల్ టాక్టిక్స్కి, పొలిటికల్ ఎజెండాస్కి పడిపోయి మీ ఎమోషన్స్ని మీరు ఇంకా అగ్రివేట్ చేసుకొని మాత్రం ఎలాంటి అంటే ఇది ఇంకా ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా ప్రాజెక్ట్ ముందుకెళ్ళొచ్చు, ఇంకా డిఫికల్ట్ ఛాలెంజింగ్ డేస్ కూడా ముందుండొచ్చు. అందుకే దయచేసి ప్లీజ్ హ్యాండిల్ ద సిట్యువేషన్ విత్ కాషన్. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. దట్స్ మై రిక్వెస్ట్. Thank you so much for watching.